హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ టాక్స్. సో నిన్న జరిగిన బిగ్ బాస్ అగ్ని పరీక్ష కొన్ని టాస్క్లు అయితే జరిగాయి. దానికంటే ముందు నాకు ఆ టాస్క్లు చూసాక నాకు మైండ్లో కొన్ని సాంగ్స్ వచ్చాయి. అలాగే కొన్ని మీమ్స్ వచ్చాయి. ఏంటంటే బట్టలు తిక్కే వీరనారి నీవే అదొకటి. ఇంకొకటి చంద్రముఖిలో తోమ్ 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 అని అంటారు కదా. సో ఇలా కొన్ని మీమ్స్ అయితే నా మైండ్లో రన్ అయ్యాయి ఆ టాస్క్ చూసాక. నాకు అలా అనిపించింది. సో ఫస్ట్ ఆ టాస్క్ గురించి ఏంటని మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే చిల్డ్రన్స్ డేకి గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటాయో అలా అందరికీ కొన్ని గిఫ్ట్లు ఒకడైతే పంచాలి. అతను ఎవరంటే నాగా బ్రో అయితే ఆ గిఫ్ట్లు అయితే పంచాలి. మనోడు స్టార్టింగ్లో గిఫ్ట్లు పంచేప్పుడు నేను లీడర్ కదా. సో అతని ఫీలింగ్ ఏంటంటే మందే ఇదంతా అన్నట్లుగా అతను ఫీల్ అయ్యాడు. సో స్టార్టింగ్ అలా ఫీల్ అయ్యి ఒక్కొక్కరికి అంటే ఒక 3 లీడర్స్ అయితే ఉంటాయి ఆ బాక్స్లో. సో అదే ట్విస్ట్. ఆ లీడర్స్ ఎవరు ఏంటని చెప్పి అది కూడా మనోడే డిసైడ్ చేయాలి. అక్కడ ఆ తర్వాత ఏంటంటే ఆ బాక్సులు మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్చేంజ్ అంటే వాళ్ళకు నచ్చిన బాక్స్ అయితే మళ్ళీ తీసుకోవచ్చు. ఏ బాక్స్లో ఏముంది అని చెప్పేసి అది మన నాగా బ్రోకి అయితే మాత్రమే తెలుసు. సో ఒక్కొక్కరు ఆ టాస్క్ జరిగిన తర్వాత నాకు కూడా ఏమనిపించిందంటే నమ్మకం 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 అనేది బ్లైండ్గా ఉండకూడదేమో అనేది నాకు అనిపించింది. అందరూ మనోడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఏమనుకున్నాడంటే నేను పెట్టిన ఎఫర్ట్కి ఖచ్చితంగా మనోడు నాకు ఇచ్చింటాడు లీడర్ అని చెప్పేసి అనుకున్నాడు. మనోడికి ఇవ్వలేదు. శ్రీజాకి ఇచ్చాడు కానీ అది ఎక్స్చేంజ్ అయితే అయిపోయింది. సో ఫైనల్గా బాక్స్లన్నీ ఎక్స్చేంజ్ చేసుకుని మనోడికి కూడా ఒక ఎక్స్చేంజ్ అవకాశం వచ్చింది. తర్వాత ఏంటంటే చాలామంది నాగా లీడర్ తీసుకుంటాడు కాబట్టి అతని బాక్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఆ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక అవకాశం తనకు వస్తుంది. తను కూడా ఆ బాక్స్ తీసుకుని వేరే వాళ్ళ దగ్గర నుంచి స్వాప్ చేసుకుంటాడు. సో మళ్ళీ తీసుకున్న తర్వాత కూడా వేరే అమ్మాయి ప్రియా కూడా నా దగ్గర నుంచి మళ్ళీ లాగేసుకుంటుంది. సో ఫైనల్గా ఆ బాక్స్ ప్రియాకు చేరుకుంటుంది. సో ప్రియా అక్కడే లీడర్ అయిపోయింది. బాక్స్ అయితే మిగులుతుంది. సో ఆ ఒక్క బాక్స్ మిగిలినప్పుడు అక్కడ నలుగురు ఉంటారు ఇంకా. సో నలుగురిలో ఒక్కరికి ఆ బాక్స్ ఇవ్వాలి. ఇక్కడ ప్రతిసారి నాకు ఏమర్థమవుతుందంటే నాగాకి షాకిబ్కి మాత్రమే పడుతుంది లాస్ట్ అయితే ప్రతి టాస్క్లో. సో ఇక్కడ కూడా అలానే పడింది. మనోడు షాకిబ్ నాకు ఇవ్వు అన్నిట్లో కొంచెం డిఫెండ్ అయితే ట్రై చేస్తాడు. మన నాగా ఏం చేస్తాడంటే అతని కాకుండా వేరే వాళ్ళకైతే ఇస్తాడు. సో ఇంకా బాక్స్లు అయితే అక్కడికి అందరికీ అయిపోతుంది. సో ఫైనల్గా బాక్స్లు కూడా రివీల్ చేసేసిన తర్వాత ముగ్గురు అయితే లీడర్స్ అయితే సెట్ అయిపోతారు. సో దాంట్లో మన ట్విస్ట్ ఏంటంటే మన నాగా బ్రో ఉండడు. అన్ని ఆప్షన్స్ తన చేతిలో ఉన్నప్పటికీ కూడా అతని బాక్స్ కూడా స్వాప్ చేసుకున్నారు కాబట్టి నాగా బ్రోకి అయితే అవకాశం లేకుండా పోయింది లీడర్గా మళ్ళీ. సో లీడర్స్ అయితే కొత్తగా దాలియా, ప్రియా, ప్రసన్న వీళ్ళు ముగ్గురు అవుతారు. వాళ్ళ ముగ్గురు కలిసి మళ్ళీ ఇంకో 3 మెంబర్స్ని అయితే తీసుకోవాలి. ఎందుకంటే ముగ్గురిని అయితే ఆటలో అట్టుపండి మాదిరి కూర్చోబెట్టినారు. వాళ్ళు జడ్జెస్ అయితే గట్టిగా చెప్పేశారు మీరు ఇంకా ఆటలో అట్టుపండు అని చెప్పేసి. ఇక్కడ షాకిబ్ డిఫెండ్ చేసుకుంటాడు. స్టార్టింగ్లోనే మాకు చెప్పారు కదా కొంచెం మేము లీస్ట్లో ఉన్నాం, మీరు మాకు ఇవ్వండి, మాకు ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వలేదు, మా గురించి ఎందుకు ఆలోచించలేదు అన్నట్టు. అది కొంచెం పాయింట్ ఏనేమో ఆయన డిఫెండ్ చేసిన దాంట్లో నాకు అది కరెక్ట్గానే అనిపించింది. సో అక్కడికి ఆ బాక్స్ టాస్క్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఒక టాస్క్ ఇస్తారండి నెక్స్ట్. అది నాకైతే అది టాస్కే నచ్చలేదు. అది చెప్పాను కదా స్టార్టింగ్లో. ఇంకా వాళ్ళు హౌస్లోకి వెళ్ళాక వర్క్ అయితే షేర్ చేసుకోరు కదా. సో దానికి రిలేటెడ్గా ఓ టాస్క్ అయితే ఇస్తారు. యుటెన్సిల్స్ క్లీనింగు, క్లాత్స్ హోల్డ్ అంటే బట్టలు మడత పెట్టడం, ఆ తర్వాత ఫ్లోర్ క్లీనింగ్ విత్ మాఫ్ కూడా చేయాలి ఫ్లోర్ అయితే. సో ఇది టాస్క్. మొత్తం 3 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ టీం మెంబర్స్ని దేనికి ఒక్కొక్క టాస్క్ అయితే పంపించేస్తారు. సో ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ టాస్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ సంచాలకుగా కొందరిని డిసైడ్ చేస్తారు. ఎవరు ఆ సంచాలక్ ఎవరంటే ఆటలో అట్టిపండు వాళ్ళ ముగ్గురికి. వాళ్ళ ఇంటెన్షన్ ఇక్కడ జడ్జెస్ ఇంటెన్షన్ కరెక్ట్గానే ఉంది. వీళ్ళకి అది అర్థం కాలేదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా మేము ఆడుతున్నాం అన్నట్టుగా వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా అనిపించింది నాకు కూడా స్టార్టింగ్లో. ఇక్కడ ఏంటంటే ఆ టాస్క్ అంతా అయిపోయినాక శ్రీముఖి వస్తుంది. శ్రీముఖి పెద్దరాయిలో మాదిరి ఇలా వచ్చేసి మొత్తం అంతా ఇంకా స్టార్ట్ చేస్తుంది. ఏంటిది అసలు ఏంటిది, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అలా అన్నట్టుగా ఒక్కొక్కరిని ఇలా ప్లేట్ పట్టుకొని ఇస్తే ఎలా ఉంటుంది అలా చూసి తింటాడా మనిషి అనేవాడు ఎవడన్నా దీంట్లో తింటాడా అసలు అన్నట్టుగా కొంచెం అక్కడ యాక్షన్ చేసింది అనిపించింది. ఒక్కొక్కరు ప్లేట్ చెక్ చేస్తుంది. యా బాగానే ఉంది అన్నట్టుగా ఇంకా అతి చేస్తుంది. నాకు కొంచెం అక్కడ శ్రీముఖి అతి చేసింది అనిపించింది.
ఎందుకంటే ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది, ఏ టాస్క్ అయినా ఒక సంచాలకు పెడతారు. సంచాలక్ రైట్ ఆర్ రాంగ్, సంచాలక్ డెసిషన్ ఇస్ ద ఫైనల్ డెసిషన్ అన్నట్టుగా అక్కడ ఉంటుంది. 90% నేను చూసిన దాంట్లో అయితే సంచాలక్ డెసిషన్ ఇస్ ద ఫైనల్ డెసిషన్. సో ఇక్కడ కూడా సంచాలకుడు ఒక డెసిషన్ ఇచ్చారు, వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. సో వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయకోకుండా అసలు మీకు బ్రెయినే లేదు ఇంకా అన్నట్టుగా మేము చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి అన్నట్టుగా వాళ్ళు కొంచెం చేశారు. నాకు అది నచ్చలేదు. మీరు ఒక డెసిషన్ ఇచ్చారు, కరెక్ట్గానే అయింది, మీరు ఏం చేశారని ఒక పాయింట్ వీళ్ళు అడిగింటే జడ్జెస్ అయినా ఒక శ్రీముఖి అయినా అది కరెక్ట్ ఏమో అని నాకు అనిపించింది. ఆ తర్వాత నవదీప్ వస్తాడండి. ఇంకా నవదీప్ నా కాడ ఇంకేమన్నా అంటే 4 అస్త్రాలు ఉన్నాయి, నా దగ్గర ఎల్లో కార్డు ఉంది, ఏముంటే నేను 4 ఇస్తానంటాడు. లాస్ట్లో ఏం జరిగిందంటే ఆ టాస్క్ ప్రియా టీం అయితే ఫాస్ట్ కంప్లీట్ చేస్తుంది. సో సంచాలక డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి, అట్లీస్ట్ తక్కువలో తక్కువ. ఇంకొకటి ఏంటంటే ఈ హరీష్ గారు ఏం చేశారంటే బిగ్ బాస్లో మాదిరి కొన్ని ఏదైనా వాళ్ళు చేస్తారు కదా, పక్కన వాళ్ళు ఏదైనా వాళ్ళకి చెడగొట్టడం పడేయడం అలా చేస్తారు కదా, అలా మనోడు కూడా వాళ్ళ ఈ డస్ట్లో ఉండి డస్ట్ అంతా వాళ్ళ దాంట్లోకి వేసేస్తాడు, పక్క దాంట్లోకి. అది కూడా నాకు కరెక్ట్ కాదేమో. వీళ్ళు చేసేదో స్టార్టింగ్లో ట్రై చేసినచ్చు కదా, కానీ కొన్ని పాయింట్స్ మాట్లాడాడు వాళ్ళు లేట్ చేశారని చెప్పి, అది కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఇలా చేయకూడదు కదా అని నాకు అనిపించింది. ఆ తర్వాత ఇంకేంటంటే నవదీప్ ఏంటంటే లాస్ట్లో వేస్ట్ అండి, ఇదంతా వేస్ట్, ఈ సెటప్ అది ఇది అంతా వేస్ట్, మనం వెళ్ళిపోదాం ఎందుకు ఇదంతా అని చెప్పేసి ఆయనకి ఏదో బయట అర్జెంట్ వర్క్ ఉంది అని వెళ్ళినట్టుంది అనిపించింది తప్ప నాకు అక్కడ కొంచెం వెయిట్ చేసిందే బాగుండు కదా. అక్కడికి అభిజిత్ అయితే అతను పిలుస్తున్నాడు, అయినా కూడా అతను పట్టించుకోకుండా సరసరా ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతాడు. సో అది కరెక్ట్ కాదేమో అనిపించింది. సో నిన్న జరిగిన షోలో అయితే నాకు శ్రీముఖి అస్సలు నచ్చలేదు, నవదీప్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. నవదీప్ ఏంటంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేస్తాడు, ఇంకా సింపుల్గా ఉండదని కొంచెం వాళ్ళకి డిఫికల్ట్గా చేయడానికి ట్రై చేస్తాడు. అది ఓకే, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించిన ఒపీనియన్. సో నిన్న జరిగిన దాంట్లో అయితే ఇది నాకు అనిపించిన ఒపీనియన్ గైస్. టాస్క్ అయితే అస్సలు నచ్చలేదు, నాకైతే అసలు కరెక్టే కాదేమో అనిపించింది. సో మీ ఒపీనియన్ ఏమనిపించింది, మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీనివాస్ టాక్స్. థ్యాంక్ యూ గైస్.